ఏఎన్ఎం పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు. సంబంధిత ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యం కారణంగా వార్డు, గ్రామ సచివాలయం, గ్రేడ్ 3 ఏఎన్ఎంల పదోన్నత ప్రక్రియ కాలయాపన జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ఏఎన్ఎంలు ముట్టడించారు. జీవో 179 ద్వారా గ్రామ, వార్డు సచివాలయం గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు పదోన్నతులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 2023 డిసెంబర్లోనే తమ సంఘం విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని, అయితే వాటిని పక్కన పెట్టడం జరిగిందని, ఈ కారణంగా మరోసారి సదరు ఆదేశాలను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని, వెంటనే పదోన్నతులు కల్పించి తిరుగు సమాధానం రాయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఇప్పటికీ 10 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎందుకు కాలయాపన జరుగుతుందో అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, తాము కష్టపడి సాధించిన ఉత్తర్వులు ఇక్కడ స్థానికంగా ఎందుకు అమలుపరచడం లేదని ఆస్కార్ రావు మండిపడ్డారు. ఇక్కడ కొంతమంది కార్యాలయ సిబ్బంది అవగాహన రాహిత్యము, వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యమే కారణం అన్నారు. వినీత, సత్యవాణిలు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, తక్షణమే పదోన్నతులను ప్రకటించకపోతే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టి కూర్చున్నారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున న్యాయం జరగాలని, ప్రమోషన్లు మా హక్కు, జిల్లా వైద్య శాఖ అధికారి క్రింది వారికి రావాలని నినాదాలు చేశారు. ఎట్టకేలికి చివరికి డిఎంహెచ్ఓ క్రిందికి వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసి రేపే మెరిట్ లిస్టు విడుదల చేస్తామని, ఈ నెల 22వ తేదీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించి ధర్నా విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బొంతు శ్రీను, విజయలక్ష్మి, జయచంద్ర, గోపాలకృష్ణ, కిషోర్, స్వామినాథం, సువర్ణరాజు, రామారెడ్డి, రాజామణి, ఈశ్వరి, లక్ష్మి, మణి తదితరులు పాల్గొన్నారు. మీరు పోయి తీసేస్తున్నారు కదా आगे बढ़े। నా పేరు వినీత అండి. నేను రాజమండ్రి రూరల్లో వర్క్ చేస్తున్నాను. డెవలప్మెంట్ పిహెచ్లో వర్క్ చేస్తున్నాము. అయితే మేము గడిచి 2008 నుంచి కూడా మేమందరం చాలామంది సెకండ్ ఏఎన్ఎంగా కూడా వర్క్ చేస్తామండి ఎన్ఆర్ఎస్లో. ఆ తర్వాత మన 2019లో మేమందరం కూడా డిఎస్సీ ఎగ్జామ్ రాసి సచివాలయం, గ్రామవార్డు సచివాలయంలో విలేజ్ హెల్త్ సెక్రటరీగా మేమందరం జాయిన్ అయ్యాం. మేమందరం జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము మెడికల్ అండ్ హెల్త్లో సగం వర్క్, గ్రామవార్డు సచివాలయంలో వర్క్, 2 వర్క్ల మధ్య కూడా 2 డిపార్ట్మెంట్ల మధ్య కూడా ఏఎన్ఎంస్ అన్నది చాలా నలుగుతున్నామండి విధిపరంగా. కానీ మాకు ఉన్న చిన్న ఆశ ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత మాకంటూ ప్రమోషన్ ఇచ్చి మా మెడికల్ డిపార్ట్మెంట్లో పంపిస్తారని మేమందరం ఆశించాం. కానీ అది 2023 డిసెంబర్లోని ఆస్కర్ సార్ ఆధ్వర్యంలో ఆయన తీసుకొచ్చి చూపించారని మాకు జీవో. అయితే అప్పుడు 2023లోనే మాకు ప్రమోషన్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినప్పటికీ అధికారులు దాన్ని డిలే చేసుకుంటూ మొన్న 2024 డిసెంబర్ నెలలో మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది విడుదల చేశారండి. అది చూసి మేమందరం కూడా చాలా ఆశపడ్డాం. ఇంత వర్క్ నుంచి మేము ఈ డిపార్ట్మెంట్కి వెళ్తున్నామే అని ఆశించిన తర్వాత అలా డిలే చేసుకుంటూ వచ్చి మార్చి నెలలో
ఒక మళ్ళా ప్రొవిజనల్ లిస్టే 3వ తారీఖు పెట్టారండి. పెట్టాక వెంటనే కోర్టులో మా సహోదరులే మాకు తెలియకుండా కోర్టులో కేసు వేశారు. దానివల్ల ఏంటంటే మళ్ళా ఒక 4 రోజులు ఆగిందండి. ఏప్రిల్ నెలలో మళ్ళా ఆ కేసును కొట్టేసి మన కమిషనర్ గారు ఏఎన్ఎంస్ అందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా మా డిఎంఎస్ఓ గారు చాలా జాప్యం చేస్తున్నారండి. మేము విధులైతే ప్రతిరోజు చాలా విధి ఎంత పని చేస్తామంటే ఏఎన్ఎం పని కూడా మా పని ఎవరికి మేము చెప్పుకోలేకపోతున్నామండి. ఉదయం లేచిన మళ్ళీ 24 గంటలు కష్టపడుతూనే ఉన్నాం. మా యాప్స్ ఎక్కువైపోయినాయండి. మేము చదివిన చదువుకు తగ్గట్టు మాకు గ్రామీణ స్థాయిలో మేము ప్రజలకి సేవ కూడా అందించలేకపోతున్నాం. ఆ యాప్స్లోనే ఉంటున్నాం. అయినా సరే మేము ఎప్పుడు కూడా పని ఆపలేదండి. ఎందుకంటే మేము పని చేస్తూనే మా బాధలు వ్యక్తపరిచాం. మేము భాస్కర్ సార్ ఆధ్వర్యంలో, సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు కూడా ఈ రోజు అయితే మేము ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే అన్ని జిల్లాల్లో అంటే 8 జిల్లాల్లో కౌన్సిలింగ్ అయిపోయిందండి. లిస్ట్ పెట్టారు, కౌన్సిలింగ్ ఇచ్చేసారు. మా సహోదరులు చాలా మంది చేస్తున్నారు. కానీ మాకు ఇప్పటికొచ్చి ప్రమోషన్ అన్నది సార్ ఏమీ మాట్లాడకుండా పోయిన వారం మేము గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగిందండి. డిఎంఎస్ గారు చాలా అంటే ఎలా అంటే మానసికంగా మమ్మల్ని ఒక నవ్వుతూ ఇస్తాంలే ఒక సంవత్సరం తర్వాత వస్తుందిలే అన్నట్లు చెప్పారండి. మాకు అప్పటి నుంచి చాలా బాధ కలిగింది. మా వాళ్ళు చాలా వేదన కలిగి చాలామంది మాలో పెద్దవాళ్ళు ఉన్నారు, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఆవేదన అర్థం చేసుకుంటారని మేము ఈరోజైతే ఇప్పుడైతే మేము ఆ ప్రొవిజన్ లిస్టు కాదండి, మాకు సీనియారిటీ లిస్ట్ పెట్టాలి, మాకు కౌన్సిలింగ్ ఎప్పుడో డేట్ చెప్పాలి, ఇవన్నీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి తగలమండి. అది జరిగేదాకా ఆస్కర్ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉంటామని, మేము అది పొందుకుంటామని. థ్యాంక్ యూ. జి ఆస్కార్ రావు రాష్ట్ర